హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అందరికీ. మనం ఫ్రీ క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళు, మగ్గం వరకు నేర్చుకుంటున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు ఏం క్లాస్ చెప్పుకోబోతున్నామంటే ఎండ్ నాట్ గురించి చెప్పుకోబోతున్నాం. మనం ఏదైతే గొలుసు కుట్టు కొడతామో దానికి ముడి వేసి ఎండ్ చేస్తాం కదా, అది ఎలా వేయాలి ఏంటి అనేది దాని గురించి క్లారిటీగా చెప్పుకోబోతున్నాము. దానికోసమని ఇలా నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. 2 లైన్స్తో సిల్క్ థ్రెడ్ ఇలా ముడి వేసి వేళ్ళ మధ్యలో పట్టుకొని క్లాత్ కింది నుంచి థ్రెడ్ని నీడిల్కి ఈ విధంగా తీసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా నేను ఇక్కడ 14 నెంబర్ నీడిల్ మాత్రమే వాడుతున్నాను. మీరు కూడా ఈ 14 నెంబర్ నీడిల్ వాడండి. లేదు అవైలబుల్గా లేకుంటే 13 అయినా పర్వాలేదు. సో మీకు ప్రాక్టీస్ చేసే నీడిల్ తోటే వేయండి. అయితే ఇక్కడ ఈ విధంగా క్లాత్ నుంచి థ్రెడ్ని ఈ విధంగా నీడిల్తో పాటు ఇలా తీసిన తర్వాత ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఎంత వీలైతే అంత గ్యాప్లో తీసుకోండి. మీరు ఏ విధంగా మీకు ప్రాక్టీస్ అయితే ఆ విధంగా తీసుకోండి. లాస్ట్లో మాత్రం మన ఎండ్ నట్ వేసేటప్పుడు ఎంత వరకు పైకి థ్రెడ్ అనేది లాగితే అంత కంఫర్ట్గా మీకు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఎండ్ నాట్ నేర్చుకునేటప్పుడు ఎంత వరకైనా కానీ థ్రెడ్ని పైకి లాగి పెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ రింగు ఎండ్ నాటికి తీసుకున్నప్పుడు ఇంత గ్యాప్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ రింగ్ తీసుకోవాలి. కింది నుంచి థ్రెడ్ సెకండ్ రింగ్ తీసుకోవాలి. దాంట్లో నుంచి ఆ రింగ్లో నుంచి వెళ్ళి సెకండ్ రింగ్ తీసుకునేటప్పుడు బాగా గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా ఎక్కువ గ్యాప్ కాకుండా చిన్న గ్యాప్లోనే సెకండ్ రింగ్ తీసుకునేటప్పుడు మెల్లిగా స్లోగా తీసుకోండి. స్లోగా పైకి లాగండి. థ్రెడ్ని స్లోగా పైకి లాగిన తర్వాత ఈ విధంగా లూజ్గా ఉండాలి. పైనకి సెకండ్ రింగ్ లాగినప్పుడు ఫస్ట్ రింగ్ అనేది ఇంత చిన్న రింగ్ లాగా ఈ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు కనబడేటట్టుగా ఉంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ రింగ్లో నుంచి ఈ విధంగా సెకండ్ రింగ్ తీసినప్పుడు మాత్రమే ఫస్ట్ రింగ్ అనేది చిన్నగా కిందికి లాగుతూ ఉంటుంది. సో ఇలా ఇంతవరకు ఇంత గ్యాప్లో ఉంటే సరిపోతుంది. ఈ రింగ్ నుంచి ఈ విధంగా ఇంత చిన్న రింగ్ పెట్టుకొని ఈ రింగ్లో నుంచి సెకండ్ రింగ్లో నుంచి ఫస్ట్ రింగ్ని థ్రెడ్ మన నీడిల్ తోటి పట్టుకోండి. నీడిల్ తోటి ఈ విధంగా పట్టుకొని కింద థ్రెడ్ని మెల్లిగా కిందికి లాగండి. ఈ విధంగా కిందికి మెల్లిగా లాగితే ఈ విధంగా ముడి అనేది మనకు కనిపిస్తూనే ఇక్కడ పైన కనిపిస్తూనే ముడి పడుతుంది. అప్పుడు పడ్డ తర్వాత మనం ఎప్పుడైతే ముడి పడుతుందో అప్పటి వరకు కిందికి థ్రెడ్ లాగుతున్నప్పుడు వస్తుంది. ఎప్పుడైతే ముడి పడుతుందో అక్కడి నుంచి ఆగిపోతుంది, కిందికి రావడం ఆగిపోతుంది, కొంచెం టైట్ అయిపోతుంది. అప్పుడు మీరు బాగా లాగకండి, కొంచెం నార్మల్గా కొంచెం కిందికి వచ్చే వరకు లాగండి. ఈ విధంగా ముడి పడుతుంది. క్లాత్ నుంచి మనం ముడి వేసేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మీకు క్లారిటీగా ముడి పడ్డదని తెలుస్తుంది. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ముడి అనేది కిందకి క్లాత్కి కిందకి ఉంటుంది కదా, ఈ పైనకే ఉండిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు, మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ముడి కిందికి ఉన్న క్లాత్కి కిందికి ఉన్న పైనకి ఉన్న ఏం పర్వాలేదు. మీరు ప్రాక్టీస్ చేస్తుండగా మీకు ముడి వేయడం అలవాటు అవుతున్న కొద్దీ ముడి అనేది చిన్నగా ఇంత గ్యాప్ అనేది థ్రెడ్ అనేది ఇంత గ్యాప్ ఉండకుండా చిన్నగా ఉంటూ ఉంటుంది. చిన్నగా వేయడము, థ్రెడ్ అనేది కొంచెంగా వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ అలా అవుతుంది. అయినప్పుడు ఆటోమేటిక్గా ముడి వేసినప్పుడు కొంచెం ఇట్లా లాగగానే ముడి అనేది అక్కడ పడిపోయి ఆ థ్రెడ్ అనేది క్లాత్ కిందికి ఉండిపోతుంది. సో అది మీరు ప్రాక్టీస్ చేస్తుండగా వస్తుంది. ఫస్ట్ వేసినప్పుడు సెకండ్ వేసినప్పుడు ముడి వచ్చినప్పుడు అది రాదు, పైనకి ఉండిపోతుంది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కిందికి రావట్లేదు కదా అని చెప్పి మీకు వేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకొక రకంగా మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ రింగ్ నుంచి సెకండ్ రింగ్ తీసి మెల్లగా లాగాలి. ఇలా తీసినప్పుడు ఫస్ట్ రింగ్ అనేది చిన్నగా అయిపోతుంది. అయినప్పుడు అది కొంచెం చూసుకోవాలి, ఇట్లా గట్టిగా లాగకండి. చిన్నగా ఫస్ట్ రింగ్ అనేది ఎంత గ్యాప్లో చిన్నగా అవుతుందో చూసుకొని దాని తర్వాత సెకండ్ రింగ్లో నుంచి వెళ్ళి ఈ ఫస్ట్ రింగ్ని నీడిల్తో ఇలా పట్టుకోవాలి టైట్గా.
కొంచెం మరీ అంత టైట్గా కాదు, కొంచెం గ్రిప్లో పట్టుకుని ఉంటే ఈ కింద ఉన్న క్లాత్ కింద ఉన్న థ్రెడ్ని ఇలా కిందికి లాగుతూ ఉంటే సెకండ్ రింగ్ థ్రెడ్ అనేది కిందికి వెళ్ళిపోయి పైన మనకు కనిపిస్తున్న ఫస్ట్ రింగ్కి ఈ విధంగా ముడి పడుతుంది. ఓకేనా, ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరిగా కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా మీకు ఎక్కడెక్కడ డౌట్ వస్తుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా ఇస్తాను. ఈ ఎండ్ నాట్లో ఎక్కడెక్కడ మీకు అసలు ఎండ్ నాట్ అనేది ఎందుకు రావట్లేదు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది దీంట్లో క్లారిటీగా అన్నీ చెప్తాను. సో ఇక్కడ నేను ఇంకొక నట్ వేయడానికి ఇక్కడ మళ్ళీ థ్రెడ్ తీసుకొని చూపిస్తున్నాను. ఇంత గ్యాప్ ఉన్నా పర్లేదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎంత ముడి వేసిన థ్రెడ్ ఎంత మీదికి ఎంత గ్యాప్ ఉన్నా పర్వాలేదు, మీకు ముడి అనేది రావాలి. లాస్ట్లో ముడి ఎలా వేయాలి ఏంటి అనేది రావాలి. గ్యాప్ అనేది థ్రెడ్ అనేది ఎంత మిగిలిపోతే అసలు ఎందుకు మిగులుతుంది, ఏ రింగుకి ఏ థ్రెడ్కి ఏ రింగ్కి ముడి పడుతుంది ఏంటి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ విధంగా అయితే చూసుకోండి. థ్రెడ్ ఎక్కువ మిగులుతుంది కదా అని ఎక్కువ ఆలోచించకండి. ఇలా రెండో నాట్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ వేసిన నాట్ రింగ్కి అందులో నుంచి సెకండ్ రింగ్ తీసి మళ్ళీ అక్కడే ఫస్ట్ రింగ్ని పట్టుకొని దారాన్ని కిందికి లాగితే అక్కడ ముడి పడిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇలా వేస్తూ ప్రాక్టీస్ చేయండి. చేయగా మీకు ఈ రింగ్ అనేది ఎక్కువ గ్యాప్ కాకుండా చిన్న గ్యాప్తో పాటు వేయడం కూడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ ముడి వేయడానికి వీడియోలు చూసి ముడి వేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఇలా చైన్ స్టిచ్ గోల్స్ కుట్టు వేసేటప్పుడు ఈ విధంగా గ్యాప్స్ తీసుకుంటూ వేస్తారు కదా, గోల్స్ కుట్టు చైన్స్ అనేది కుట్లు అనేది కొంచెం గ్యాప్స్ ఇస్తూ కుట్టుకుంటారు కదా. సో అప్పుడు ఎండు నట్ వేసేటప్పుడు మాత్రం అస్సలు గ్యాప్ తీసుకోకూడదు. గ్యాప్ తీసుకుంటూ ఎండు నట్ వేశారంటే అది ఉండదు. మొత్తం థ్రెడ్ కిందికి లాగానే ముడి ఊడిపోతుంది. మీరు స్టిచ్ చేసిన గోల్స్ కుట్టు అనేది కూడా మొత్తం పూర్తిగా ఊడిపోతుంది. ఈ టెక్నిక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఎండు నాటికి రింగ్ తీసాను కదా, సెకండ్ రింగ్లో నుంచి ఫస్ట్ రింగ్ని ఇలా నీడిల్తో పట్టుకొని కిందున్న థ్రెడ్ని కిందికి లాగుతున్నాను, మెల్లిగా లాగుతున్నాను. సో నేనైతే ఎంత స్లోగా మీకు చూపిస్తూ వేస్తున్నానో అంతే స్లోగా మీరు ఎంత కావాలంటే అంత స్లోగా వేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే దారం ఎందుకు తెగుతుంది, మీరు వేసేటప్పుడు ఎందుకు తెగుతుంది అంటే మీరు చాలా గట్టిగా బిగించి థ్రెడ్ని బాగా లాగడం వల్ల దారం తెగుతుంది. సో ఈ సిల్క్ థ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మీరు పైనకి నిడిల్తో థ్రెడ్ని పైనకి లాగడం, అదే టైంలో కిందికి లాగడం వల్ల దారం తెగిపోతూ ఉంటుంది. నీడిల్ని ఎంతవరకు నేను ఇక్కడ లోపలికి గుచ్చి థ్రెడ్ని తీస్తున్నాను ఇది కూడా గమనించి అప్పుడు సిల్క్ థ్రెడ్ని పైనకి లాగాలి. చిన్న కుట్లు వేస్తూ నీడిల్ని కొంచెమే ఇట్లా లోపలికి అనేసి పైకి తీస్తే మీకు థ్రెడ్ అనేది నీట్గా రాదు. సో అప్పుడు దారం తెగిపోతుంది. ఈ విధంగా లోపలికి ఇక్కడి వరకు ఒక 1 ఇంచు వరకు నీడిల్ని క్లాత్ లోపలికి గుచ్చేసి నీట్గా మనము నీడిల్కి థ్రెడ్ తగిలేసి స్లోగా స్మూత్గా తీయాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఇదే ఎండ్ నట్ని ఈ విధంగా మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకా కొంచెం చిన్న రింగ్లో చూపిస్తున్నాను. ఈ విధంగా చిన్నగా రింగు తీసిన తర్వాత మరీ తొందరపడి ఫాస్ట్గా లాగకండి, స్లోగానే వేసుకోండి. ఎంత స్లో అంటే అంత స్లోగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక నట్ వేస్తాను. దీంట్లో నుంచి ఇక్కడ ముడి వేశాక ముడిలో నుంచి ముడి రింగు నుంచి ఇంకొక 2 స్టిచ్చెస్ వేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇంత గ్యాప్లో ముడి వేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ విధంగా వేస్తే ఇలా థ్రెడ్ అనేది ఊడిపోతుంది. ఆటోమేటిక్గా ముడి కూడా ఊడిపోయింది చూసారా. ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఎంత గ్యాప్లో నేను స్టిచ్చెస్ వేస్తున్నానో ముడి కూడా అంతే గ్యాప్ తీసుకొని వేస్తే ఖచ్చితంగా ముడి ఆగదు. ఇక్కడ ఈ గ్యాప్ చూసారా, దగ్గర వేసుకుంటే ఆగుతుంది. ఇంత గ్యాప్లో వేసుకున్నా కూడా ముడి ఆగదు. చూడండి, ఇప్పుడు ముడి వేసాను కదా, ఇక్కడ కిందకి కొంచెం ఇట్లా లాగానే
మొత్తం ఊడిపోతుంది, ముడి ఊడిపోతుంది, మనం స్టిచ్ చేసిన కుట్టు కూడా ఊడిపోతుంది. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఆ ముడి ఆగదు, గ్యాప్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆగదు. అండ్ అదేవిధంగా మీరు చేసిన స్టిచ్ కూడా ఊడిపోతుంది. ఇంత కష్టపడి గొలుసు కుట్టు అయితే ఎంత నీట్గా కుట్టి మళ్ళీ ఎండు నాటు వేస్తామో అక్కడ ఒక్క ఎండు నాటుతో మొత్తం కుట్టంతా ఊడిపోతుంది. సో అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఎంత చిన్న గ్యాప్లో స్టిచ్ వేసి ముడి వేస్తామో అప్పుడైతేనే ఆగుతుంది. సో ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇదే రింగ్ వేసి ఆ ఫస్ట్ రింగ్లో నుంచి సెకండ్ రింగ్ తీసి సెకండ్ రింగ్లో నుంచి ఫస్ట్ రింగు నీడిల్తో పట్టుకొని కిందికి థ్రెడ్ అయితే లాగుతాం కదా, అది మాత్రము ఫస్ట్ రింగ్ నాట్ వేసే రింగు ఎంత గ్యాప్ ఇచ్చి వేస్తామో అప్పుడు మనకు రాదు, ముడి అనేది ఆగదు. గ్యాప్ అనేది ఎంత తక్కువ, అసలు స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆగుతుంది. సో ఇప్పుడు నేను అదే ఎండు నట్ని స్టిచ్ని జరీ థ్రెడ్తో ఎలా వేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఈ జరీ థ్రెడ్కి 2 ముళ్ళు వేసుకోవాలి, అప్పుడైతే కరెక్ట్గా ఆగుతుంది. ఇలా ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత వేళ్ళ మధ్యలో ఈ విధంగా తీసుకొని క్లాత్ కింద నుంచి నీడిల్కి తీసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ కంటే జరీ థ్రెడ్తో చాలా ఈజీగా స్టిచ్ అనేది వస్తుంది. చైన్ స్టిచ్ అయినా ఈ ఎండు నాట్ అయినా కానీ ఏ వర్క్ అయినా కానీ జరీ థ్రెడ్తో ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఎందుకు అనంటే సిల్క్ థ్రెడ్ అనేది స్మూత్గా ఉంటుంది, దారం అనేది తెగిపోతుంది. అలాగే కాటన్ థ్రెడ్ కూడా ఇలా దారాలు దారాలుగా వచ్చేస్తుంది కదా. సో ఈ ప్రాబ్లం అనేది జరీ థ్రెడ్లో ఉండదు. దానివల్ల చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎండు నాటు కూడా దీనితో జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ చేశారంటే ఏ దారం తెగిపోయే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చి ఎండు నాటు అనేది వేస్తున్నాను, అప్పుడు థ్రెడ్ అనేది ముడి కుట్టు ఊడిపోతుంది, అదేవిధంగా స్టిచ్ కూడా ఊడిపోతుంది. సో మీరు కుట్టినదంతా కూడా ఊడిపోతుంది, అదైతే ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ మీరు స్టిచ్ చేసిన స్టిచ్ మొత్తము ముడితో సహా మొత్తం ఊడిపోతుంది. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నాను, ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఎండినట్టు వేస్తామో అది ఆ స్టిచ్ మాత్రము ఖచ్చితంగా దగ్గర, గ్యాప్ కూడా కొంచెం కూడా ఎక్కువ ఇవ్వకుండా దగ్గరనే ఇలా రింగ్ తీసుకొని ఫస్ట్ రింగ్లో నుంచి సెకండ్ రింగ్ తీసిన తర్వాత సెకండ్ రింగ్లో నుంచి ఫస్ట్ రింగ్ అనేది ఈ విధంగా నీడిల్తో పట్టుకుంటే కింది థ్రెడ్ మెల్లిగా స్లోగా ఇలా లాగుతూ ఉండే పైన మీకు కనిపిస్తుంది ముడి పడేది ఎక్కడ పడుతుంది ఏంటి ఎంత గ్యాప్లో పడుతుంది అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ముడి పడ్డాక కింద దారము లాగుతున్నప్పుడు రావడం ఆగిపోతుంది, అప్పుడే తెలుస్తుంది మీకు. సో ఈ విధంగా క్లారిటీగా వీడియోలో చూసుకుంటూ స్లోగా ఎండునట్టు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూసుకోండి. మీకు ఎండునట్టు వేస్తున్న కొద్దీ ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తారో అంత బాగా వేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఎండునట్టు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. గ్యాప్ ఎక్కువ థ్రెడ్ విడిచిపెట్టి మీరు ఎండునట్టు వేస్తారు కదా, అది కూడా ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే థ్రెడ్ అనేది చిన్నగా చేసుకొని ముడి వేయడం అలవాటు అయిపోతుంది. అప్పుడు చిన్న గ్యాప్తో వేసినప్పుడు ఆటోమేటిక్గా పైన వదిలేసే థ్రెడ్ అనేది కొంచెం కిందికి థ్రెడ్ లాగానే ముడి కూడా కిందికి వెళ్ళిపోతుంది, క్లాత్ కిందికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఇది మీకు స్పీడ్గా వచ్చే వరకు ఇది పైన ఇలాగే ఉండిపోతుంది. దాని గురించి కిందికి రావట్లేదు, ముడి సరిగ్గా రావట్లేదు అని అనుకోకండి. అయితే కొన్నిసార్లు ఈ ముడి కుట్టు అనేది 2 సార్లు వేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఒక్కసారి వేస్తేనే ఆగిపోతుంది. కొన్ని స్టిచ్చెస్కి ఇప్పుడు బీడ్స్ వర్క్ వేసిన, జర్దోసి వర్క్ వేసిన, కొన్ని ఫ్లవర్స్ డిజైన్స్కి 2 టైమ్స్ వేయాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ దేనికైనా మనం ఒక దారాన్ని వాడుకోవాలంటే ఒక ముడి 2 ముళ్ళు వేస్తాం కదా, అది ఆ వర్క్లో దారం యూజ్ చేసే దాన్ని బట్టి ఒక ముడి కానీ 2 ముళ్ళు కానీ వేస్తూ ఉంటాము. సో ఇది కూడా అంతే. కొన్ని ఇప్పుడు థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు ఒక ముడి కుట్టు వేస్తే సరిపోతుంది. అదేవిధంగా బీడ్స్ వర్క్ చేసేటప్పుడు, జర్దోసి వర్క్ చేసేటప్పుడు వాటికి మాత్రం కంపల్సరీగా 2 ముడి కుట్లు వేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే దారం ఊడిపోతుంది. ఎంత తక్కువ గ్యాప్లో వేసినా కూడా దారం ఊడిపోతుంది. సో అలాంటి వాటికి 2 ముడి కుట్లు వేయాలి. ఈ టెక్నిక్ అయితే గుర్తుపెట్టుకోండి, 2 ముడి కుట్లు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మీరు ముడి కుట్టు ప్రాక్టీస్ చేసేటప్పుడు దారాన్ని ఎంత మీదికి లాగినా పర్వాలేదు, కిందికి మీరు
దారాన్ని కిందికి లాగి ఊడిపోకుండా చూసుకోండి. ఇలా ఫాస్ట్‌గా లాగడం వల్ల పైనున్న రింగ్ కూడా ఊడిపోతది. సో, అది కాకుండా స్లోగా వేసుకోండి. పైన లాగిన దారము ఎంత గ్యాప్‌లో తీసుకొని మెల్లిగా సెకండ్ రింగ్ తీసుకొని దాంట్లో నుంచి ఫస్ట్ రింగ్ నీడిల్‌కి పట్టుకొని స్లోగా దారాన్ని కిందికి లాగండి. ఇలా వీడియో చూస్తూ నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వస్తది. ఒకవేళ మీకు సిల్క్ థ్రెడ్‌తో రాకపోయినా, కాటన్ థ్రెడ్‌తో రాకపోయినా జరీ థ్రెడ్‌తో మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే ట్రై అయితే చేయండి, ఖచ్చితంగా వస్తది. అండ్ దాంతో పాటు ఒక్క ముడి వేసిన తర్వాత 2 ముళ్ళు కూడా ఎలా వేయాలి అనేది కూడా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి ఫస్ట్ ఒక్క ముడి ఎలా వేయాలి అది ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఈ 2 ముళ్ళు ఎలా వేయాలనేది చూసి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తది. ఇలా మీకు ఈ జరీ థ్రెడ్‌తో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎలా వేయాలని అర్థమైన తర్వాత ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్‌తో ప్రాక్టీస్ చేయండి. దారం తెగకుండా ముడి అనేది వెయ్యండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో, ఈ డౌట్ అయితే మిర్యాలగూడ నుంచి హేమ గారు అడిగారు. హేమ గారు, మీ డౌట్‌కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తది. దాంతో పాటు మగ్గం వర్క్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. ఖచ్చితంగా మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అదేవిధంగా మీరు గనుక కొత్తగా మన వీడియో చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వండి. నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్, ఫుల్ వర్క్ చేసే వరకు మన ఛానల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.